నమస్తే, నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం పీతల బిర్యానీ చేస్తున్నాం. రెగ్యులర్గా మనం పీతల పులుసు చేసుకొని తింటాం, చాలా రుచికరంగా ఉంటుంది. ఒక చిన్న ప్రయత్నంగా యాక్చువల్గా ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం పీతల బిర్యానీ చేసి చూపిస్తాం. యాక్చువల్గా పీతల్ని మనం మటన్ లాగా దమ్ వేస్తే ఆ దమ్ స్మెల్ ఏదైతే ఉందో, ఆ నీసు వాసన ఆ రైస్కి అంటుకోవడం వల్ల అది రుచిగా ఉండదు. అందుకే కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నామో మీరు వీడియోలో చూడాల్సిందే. బిర్యానీ ప్రిపరేషన్ కోసం ఒకవైపు మనం నీళ్ళని మరిగిస్తున్నాము, ఎందుకంటే నానబెట్టిన బాస్మతి రైస్ని ఉడికించేశాక దీంట్లో యాడ్ చేయడానికి. ముక్కలు చేసిన పీతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాం. వీటిని మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపుతో పాటు దీంట్లోనే మనం ఆవాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. పీతలన్నీ టేస్టీగా అవడం కోసం దీంట్లో మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. పీతల మీద అన్ని మసాలాలు అప్లై చేశాక దీంట్లోనే మనం ఉల్లిపాయలు వేపిన ఆయిల్ ఏదైతే, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వాడిన ఆయిల్ ఏదైతే ఉందో అదే ఆయిల్ని యాడ్ చేస్తూ చక్కగా మిక్స్ చేద్దాం. బాస్మతి రైస్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. దాంతోపాటు ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టామో పీతలు, అవి మనం ఆయిల్లో చక్కగా వేపుకొని దాని తర్వాత ప్రాసెస్ కూడా చూద్దాం.
మ్యారినేట్ చేసిన పీతల్ని పర్ఫెక్ట్గా నూనెలో వేయించి పెట్టాం. ఇదే పీతలకి ఇంకొంచెం గ్రేవీ యాడ్ చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది. ఆ గ్రేవీ ప్రాసెస్ కోసం ఆల్రెడీ మనం నూనె వేసాం. అదే నూనెలో మనం స్లైస్డ్ గ్రీన్ చిల్లీ ఇంకా కరివేపాకు యాడ్ చేద్దాం. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో యాడ్ చేద్దాం. ఇదే ఉల్లిపాయల్లో మనం చింతపులుసు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోకి మనం కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. గ్రేవీ పర్ఫెక్ట్గా అయింది. నిజంగానే చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. దీన్ని మరింత టేస్ట్ చేయడం కోసం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. బాయిల్ అవుతున్న ఇదే గ్రేవీని మనం ఏదైతే ముందే మనం ప్రిపేర్ చేసి ఫ్రై చేసి పెట్టామో క్రాబ్స్, పీతలు, దాని మీద యాడ్ చేద్దాం. ఇదే గ్రేవీ పైన మనం కొంచెం నువ్వులేసి దీన్ని గార్నిష్ చేద్దాం. పీతల్ బిర్యానీ యాక్చువల్లీ ఏదైతే మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తామో అలా చేయకుండా పీతల్ని ముందుగా ఫ్రై చేసి దాంట్లో మనం చింతపులుసు ఏదైతే గ్రేవీ ప్రిపేర్ చేసామో అది దీని మీద యాడ్ చేసాం. సీరియస్గా యాడ్ చేశాక దీని టేస్టే మారిపోయింది. అద్భుతంగా ఉంది చూడడానికి కూడా. కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసి దీని టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేశాం. యాక్చువల్గా దమ్ బిర్యానీ ఎప్పుడైనా మళ్ళీ కమింగ్ వీడియోస్లో చూపిద్దాం. ఈరోజు మేము ఫ్రైడ్ పీతల్ బిర్యానీ చేసాం. వీటిని యాక్చువల్గా రైస్ సర్వ్ చేసి దాని మీద ఒక్కొక్క ఏదైతే పీతల పీస్ ఉందో మనం ఫ్రై చేసి యాడ్ చేసి నీడీ పీపుల్కి సర్వ్ చేద్దాం. అంతకంటే ముందు మనం ఒకసారి ప్లేట్లో సర్వ్ చేసి చూపిద్దాం.
వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు, ఇంకా మంచి మంచి రెసిపీస్ చాలామంది కడుపు నింపాల్సి ఉంది. దీనికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. వీడియోస్ చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే.